హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ హెమ్ కిచెన్. మన ఇంటి మన రుచి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మునక్కాయ గుమ్మడికాయ వడియాలు కర్రీ అండి. ఇది రైస్లోకి వేడివేడిగా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తగా ఉంటుంది. లెట్స్ ట్రై. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద సైజ్ 2 అనేవి ఆనియన్స్ అనేది తీసుకున్నానండి నేను. అవి వేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి మనం. ఇందులో కొంచెం చిల్లీస్ అనేవి యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసేసి మూత పెట్టి ఒక 1 మినిట్ అనేది మగ్గనివ్వాలండి. మగ్గించిన తర్వాత ఇందులో మునక్కాయ ముందుగా క్లీన్ చేసి కట్ చేసుకున్న మునక్కాయ అనేది అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఇందులో సాల్ట్ అనేది నేనేమి ప్రీవియస్‌గా యాడ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఒక 2 పీసెస్ అనేవి నేను టొమాటో అనేది తీసుకున్నాను. 2 మీడియం పీసెస్ అనేవి టొమాటో అనేది తీసుకున్నానండి. అవేసి బాగా కలుపుకోవాలి మనం. ఇందులో ఇప్పుడు సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. ముందు యాడ్ చేయలేదు. ఎందుకంటే మునక్కాయ అనేది మనకు ఉడకదు కాబట్టి ముందనేది నేను యాడ్ చేయలేదండి. సో, ఇప్పుడు యాడ్ చేశాను. టొమాటోస్ కూడా మగ్గాలి కదా బాగా అని. ఇవి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకోవాలండి. చూసారా ఎంత బాగా మగ్గాయో? ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 మినిట్స్ వదిలేసేయాలండి. వదిలేసి మళ్ళీ తీసేసి ఇప్పుడేంటంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి కలుపుకోవాలి బాగా. సో, దీన్ని కూడా మూత పెట్టి మనం మగ్గించుకోవాలండి. ఎందుకంటే కారం కూడా అన్నిటికి బాగా పట్టాలి కాబట్టి అది పచ్చి వాసన పోతది కదా అని చెప్పి కొంచెం కలిపేసి మగ్గపెట్టుకోవాలి. చూసారా? మగ్గింది కదా! ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం వాటర్ అనేది యాడ్ చేశానండి. పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. కొన్ని కాదు. చూస్తూ ఉండండి. ఇవి ఏంటంటే గుమ్మడికాయ వడియాలండి. ఇవి మనం మినపప్పు దాంట్లో గుమ్మడికాయలు కూడా ఏసి అవి రుబ్బి వడియాల్లాగా పెడతారనమాట. సో, ఇదనమాట. ఇది ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. చూసారా? వాటర్ అనేది ఎలా మరిగాయో బాగా. ఇప్పుడు ఈ మరిగిన దాంట్లో ఏంటంటే మనం కొంచెం కలుపుకొనిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు వడియాలు ఏవైతే ఉన్నాయో ఆ వడియాలనేవి ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ వడియాలు ఇలా వేస్తేనే ఏంటంటే మనకి బాగా ఉడుకుతుంది. ముందు ఫ్రై చేసిన దాంట్లో ఏసి మామూలుగా ఫ్రై చేసి అలా ఏసి ముందు వాటర్ ఏస్తే చప్పబడిపోతాయి. ప్లస్ ఏంటంటే మనం ముక్క అనేది కూడా విరిగిపోతది. ఇలా వేస్తే అనమాట బాగా లోపల వరకు కుక్ అవుతుందనమాట. సో, వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకోవాలండి. సిమ్‌లో పెట్టి మూత పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? అది మనకి వీడిపోకుండా. సో, కలుపుకునేటప్పుడు కూడా నిదానంగా అనేది కలుపుకోవాలండి. చూసారా? బాగా కుక్ అయిపోయింది. సో, దీన్నేంటంటే మళ్ళీ నేను ఒక 2 మినిట్స్ అనేది మగ్గబెట్టుకున్నానండి మళ్ళీ. ఇప్పుడు కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాననమాట ఇందులో. చూసారా? మనం ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన మునక్కాయ, గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్ అనేది కలుపుకున్న తర్వాత 1 మినిట్ అనేది వదిలేసేయాలి.
చూసారా? ఎంతో టేస్టీ అయిన మునక్కాయ, గుమ్మడికాయ వడియాల కర్రీ అనేది రెడీ అయింది. ఇది వేడి వేడి రైస్‌లోకి చాలా చాలా బావుంటుందండి. వర్షం పడినప్పుడు అలా ఈ కర్రీ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.